హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ రోల్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ పన్నీర్ రోల్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పన్నీర్ రోల్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పన్నీర్ రోల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి పలచపడిపోతుందండి. అందువలన పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా అంటేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మసాలాలన్నీ పట్టించుకున్న పన్నీర్ని ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని 1 నిమిషం సేపు వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోనే ఒక క్యాప్సికమ్ని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక టమోటాను కూడా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయను కూడా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని వెజిటబుల్స్ని మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పన్నీరు వెజిటేబుల్స్ బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగానే కలిపి ఉంచుకున్న ఈ పిండిని ఒక 2 నిమిషాలు మర్దన చేసుకోవాలండి. ఈ విధంగా మర్దన చేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం పెద్ద సైజు బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి. ఈ విధంగా డివైడ్ చేసుకున్న పిండిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 4 బాల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని పిండి ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళా మొత్తం అంతా కూడా ఈ విధంగా మడుచుకోవాలి. మళ్ళా కొంచెం పొడిపిండి వేసుకొని మళ్ళా మనం మడత పెట్టుకున్న ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మిగిలిన ఉండలన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగానే మొత్తం చపాతీలన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ చపాతీని ఈ పెనం మీద వేసుకొని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇంకొక వైపు తిప్పుకొని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని 2 వైపులా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని తీసుకొని ఒక చాపింగ్ బోర్డు మీద పెట్టుకొని ఇప్పుడు ఈ చపాతీ మీద 1 టేబుల్ స్పూన్ వరకు టమోటా సాసు, 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటా సాస్ని మయోనీస్ని చపాతీ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్న పన్నీర్ని సెంటర్లో వేసుకోవాలి. ఈ విధంగా చపాతీ మీద పొడవుగా సెంటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పన్నీర్ కర్రీ మీద కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోవాలి.
ఇప్పుడు దీని మీదే కొంచెం టమాటా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీదే కొంచెం మైనస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని రోల్ లాగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చపాతీని రోల్లా చేసుకున్న తర్వాత కింద నుంచి కర్రీ పడకుండా ఒక ఫుడ్ వ్రాపర్ని తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. మిగిలి ఉన్న పన్నీర్ రోల్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పన్నీర్ రోల్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ పన్నీర్ రోల్ని బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ రోల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.